హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది కదండీ! మరి అయితే షీర్ కుర్మా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. రంజాన్ రోజు ఖచ్చితంగా ఈ షీర్ కుర్మా అయితే అందరూ చేసుకుంటారు కదా! మరి ఈజీగా ఎలా చేయాలో, అందులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం మరి. కీర్ తయారు చేయాలంటే ముందు రోజే మనము డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టుకోవాలి. నా దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ బాదాం, పిస్తా, అలాగే కొద్దిగా జీడిపప్పు, ఇంకా కంపల్సరీ వేయాల్సిన చిరంజి. ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఈ జీడిపప్పులన్నీ నైటే నానబెట్టుకొని, బాదం పప్పు ఇలా పొట్టు తీసుకొని అన్నింటిని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కీర్ చేయడానికి మనము ఈ సన్న సేమియానే వాడతామండి. మార్కెట్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుంది. ఏ షాప్‌లో అయినా. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మామూలు సేమియా కన్నా ఈ సేమియాతోనే చేస్తారు. ఇలా చేస్తేనే బావుంటుంది కూడా. ఇది సన్నగా ఉంటుంది కదా! ఇది కలర్ చేంజ్ ఉంది. తెల్లవి కూడా దొరుకుతుంది. ఇది ఆల్రెడీ ఫ్రై చేసింది. ఇలా చుట్టలు చుట్టినట్టు ఉంటుంది. దీన్ని కొంచెం క్రష్ చేసుకొని మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక మందంగా ఉన్న బాండీ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నెమ్మదిగా లో ఫ్లేమ్‌లోనే అవి ఫ్రై చేసుకోవాలండి. ఇది చిరంజి పప్పు. ఇది కూడా మార్కెట్‌లో మనకు అవైలబుల్‌గా ఉంటుందండి. ఇది కంపల్సరీ వెయ్యాలి. దీన్ని కూడా నైట్ నానబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా సేమియా కూడా వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్‌లోనే చేయాలి. లేదంటే సేమియా వెంటనే మాడిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి వేరే బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నేను ఒక హాఫ్ లీటర్ పాలు వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ పాలు వేసుకోండి. నేను ఒక హాఫ్ లీటర్ పాలు వేసి, హాఫ్ లీటర్‌తోనే నేను ఈ స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇది మిల్క్ మేడ్ కదా! అందరికీ తెలుసు. ఇది 380 గ్రామ్స్ ఉందండి. ఈ ఈ బాటిల్ వచ్చేసి. ఇంత అవసరం లేదు మనకు. ఇందులో ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది మనం. హాఫ్ లీటర్‌కి. ఒకవేళ మీరు లీటర్ చేసుకోవాలి అనుకుంటే ఈ బాటిల్ మొత్తం పడుతుంది. ఈ టిన్ అంతా చూసుకొని వేసుకోండి. ఇందులో సగం వేస్తే సరిపోతుంది. ఒక 4, 5 స్పూన్స్ వేసుకోండి. ఇంకా ఇది వేస్తే మనము షుగర్ వేయనవసరం లేదండి. పాలు మొత్తం కాగిన తర్వాత ఒక 4, 5 స్పూన్స్ వేసుకొని అదంతా పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. కీర్ చేయడానికి ఈ మిల్క్ మేడ్ కంపల్సరీ వేసుకోవాలి. అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు. అలాగే మనం అంతా పాలలో కలిసిన తర్వాత ఈ సేమియా కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తం కలుపుతూ ఉండాలండి. లేదంటే పాలు అడుగంటుతాయి. చిక్కగా అయిపోతాయి కదా! ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో ఒక స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలాచీ పొడి అంతా కలిసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీ అండి చేయడం. కానీ ఇందులో కంపల్సరీ మిల్క్ మేడ్‌తో చేస్తేనే మనకి ఈ స్వీటు మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇందులో కొద్దిగా రోజ్ వాటర్, ఇంకా అలాగే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నేనవి వేయట్లేదు. అవి వేయకపోయినా టేస్ట్ మాత్రం చాలా బావుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థాంక్